హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వన్ అండ్ ఆల్. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో చూద్దాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చేపలను కడిగి నీట్గా పక్కన పెట్టుకుందాం. తిరగమాతకి టమాటా, ఎర్రగడ్డ కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అల్లం పేస్టు, తెల్లగడ్డ పేస్ట్ కోసం అల్లము, తెల్లగడ్డ, టమాటా, ఎర్రగడ్డ వేసి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు తిరగమాత పెట్టుకుని వెడల్పుగా ఉండే చేపల పులుసు కోసం ప్రత్యేకమైన బౌలు, ఈ బౌల్లో చేసుకుంటే మనకు చేపలు డ్యామేజ్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్, విరిగిపోకుండా ముక్కలు ముక్కలుగానే ఉంటాయి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎర్రగడ్డ, కరివేపాకు, టమాటా వేసి మగ్గనియాలి. కొంచెంసేపు సిమ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్, మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనము చేపల పులుసుకి పొడి రెడీ చేసుకుందాము. ఇంకో బాండ్లీ పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని ద్వారగా కలర్ చేంజ్ అయ్యే వరకు కమ్మటి వాసన వస్తుంది మనకు. ఆ స్టేజ్లో స్టవ్ ఆపుకొని చల్లార్చుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ టమాటా, ఎర్రగడ్డ, ఈ తిరగమాత వేసిందంతా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ వదిలే వరకు మగ్గించుకోవాలి. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారపొడి, చేపల పులుసుకి కారం కొంచెం పడుతుంది ఫ్రెండ్స్, ధనియాల పొడి, కారపొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఆయిల్ వదిలేంత వరకు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని స్టవ్ని. ఇప్పుడు చేపలు తీసుకుని ఒక్కొక్కటిగా మనం బౌల్ మొత్తం ఈ గ్రేవీని స్ప్రెడ్ చేసి అందులో నీట్గా అన్ని చేపలు సరిపోయేటట్టుగా సర్దుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అలా ఉడికాక నెక్స్ట్ ఇంకొక వైపు కూడా మెల్లిగా తిప్పుకొని ఉప్పు, కారం అవన్నీ మనం ముక్కలకు పట్టేలాగా సర్దుకోవాలి. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకుని పులుసు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, చింతపండు, ఆ చింతపండు పులుసుని తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం గ్రేవీ మొత్తము ముక్కలకి ఈ పులుసు గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గెంటుతో కలుపుకోవచ్చు, కానీ నెక్స్ట్ ఇంకా గెంటు పెడితే మనకు చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు వేపి పెట్టుకున్న పొడిని రెడీ చేసుకున్నాము. చేపల కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక 5 మినిట్స్లో. ఈ స్టేజ్లో మనము దంచి పెట్టుకున్న పొడిని పైన చల్లుకొని గెంటు లేకుండా బౌల్తోనే మనం తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా. సూపర్ టేస్ట్తో వేడివేడిగా చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు దోశలోకి, ఇడ్లీలోకి, సంగటిలోకి, అన్నంలోకి అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వేడి చేపల పులుసు రెడీ. ఇంట్లోనే చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.